నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మరొకసారి అవినాష్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం, నేను రాలేను, నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను హాజరు కాలేకపోతున్నాను అని చెప్పడం కూడా జరిగింది. ఏం చెప్తారు మీరు? అంటే చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను రాలేను అని చెప్పడం అది కరెక్ట్ కాదు. నేను రాలేకపోతున్నాను, క్షమించండి. అంటే డ్యూ టు హెల్త్ అనే చెప్పాలి తప్ప చాలా పనులు ఉన్నాయి, నాకు ఒక 7 కోట్ల డీల్ ఉందంటే వాళ్ళు ఒప్పుకోరు. సిబిఐ మాట ఒప్పుకున్నారుగా, మరి ఎందుకు ఒప్పుకున్నారు? ముందస్తుగా కొన్ని కార్యక్రమాలకు నేను హాజరవ్వాల్సింది, ముందస్తుగా కొన్ని కార్యక్రమాలు రెడీగా పెట్టుకున్నాను, నేను ఆ కార్యక్రమాలకు వెళ్ళాలి కాబట్టి రాలేకపోతున్నాను చెప్పాను. అంటే నాకు ఎంపీని కాబట్టి నాకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఆ కార్యక్రమానికి వెళ్ళాలని ఏది చెప్పాడు. ఇది బట్ అంటే ఆయన బికాజ్ ఆఫ్ ఆయన తాలూకు ఎంపీ కనుక ఆయనకి ఏదైనా కార్యక్రమాలు అంటే ప్రీ ఎంగేజ్డ్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే చూసుకుంటాడన్న ఆలోచనతో అఫీషియల్గా రిక్వెస్ట్ చేసుకున్నాడు. మరి దాన్ని క్షమించవచ్చు అనుకుంటే క్షమిస్తారు, అది తీసి పక్కన పెట్టండి. ఇక్కడ ఎందుకు పిలిచారు అవినాష్ రెడ్డిని? ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏం లేదు. అంటే కేవలం ఎక్కడి నుంచో అక్కడ తాడు పట్టుకొని కూర్చున్నారన్నమాట. ఆ తాడు తెలిస్తే వదిలేస్తే పడిపోతాడు అంతే. అక్కడ ఎవరో ఆయన్ని హ్యాంగ్ చేస్తున్నారు, అవినాష్ రెడ్డిని హ్యాంగ్ చేస్తున్నారన్నమాట. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఈ జర్నలిజంలో ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారంటే అవినాష్ రెడ్డి మంచి ఒక నిజాయితీ పరుడు, ఆయనకి అన్నం పుణ్యం తెలీదు, దస్తగిరి తాలూకు ఆయన వాంగ్మూలం, దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం అంతా తప్పు అని మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు అలాగంటే మన తాలూకు భారతదేశపు సిబిసిఐడిని మనం తప్పుపట్టినట్టు లెక్క. మన కేంద్ర ప్రభుత్వం తాలూకు అంటే పారామీటర్స్ ప్రామాణికతను మనం తప్పుపట్టినట్టు లెక్క. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మీరు ఇలాగన్నారో మరి మొత్తం ఎంటైర్ ఆ సిబిఐ వ్యవస్థని మీరు తప్పుపడుతున్నారు కదా. మరి ఇన్నాళ్ళు కూడా 66 నెలలు సాగు చేసి మూలనున్న ముసలోని కొట్టాడని చెప్పినట్టుగా ఇన్నాళ్ళు బట్టి 4 సంవత్సరాలు బట్టి సిబిసిఐడి అహోరాత్రాలు కష్టపడి వాళ్ళు ఏదో ఆధారాలు సేకరించి అన్నీ టెక్నికల్గా, లాజికల్గా, సైంటిఫిక్గా ఒక కన్క్లూజన్కి వచ్చినప్పుడు మరి ఏదో వచ్చాడు మొదలెట్టండి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఏమీ తెలియదు, భాస్కర్ రెడ్డికి ఏమి తెలియదు, ఉదయ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదు. మరి ఎవరికేమీ తెలుసు? అది చివరికి ఏంటంటే సునీత రెడ్డి వాళ్ళ ఆయన చెప్పాడు, అదే వస్తుంది చివరికి, అంతకంటే ఏమొస్తుంది? అందువల్ల ఇది చాలా అన్యాయమైన విషయం. వాళ్ళు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నప్పుడు కూడా నిజమైన కల్ప్రిట్స్ ఎవరో తెలియజెప్పాలి, సమాధానం చెప్పాలి. అదే కదా సునీత రెడ్డి తాలూకు అభిప్రాయం. ఎందుకంటే మా పులివెందులంటే ఒక ఫ్యాక్షనిస్టులకి నిలయం అయిపోయింది, ఇక ముందు ఇలా జరగకూడదు. అంటే తప్పు చేసేవాడికి, ఒక నేరం చేసేవాడికి శిక్షలు కఠినంగా ఉండాలి, కఠినంగా ఉంటేనే ఆ నేరం చేయడం మానేస్తాడు. అదే కదా ఆవిడ సునీత రెడ్డి కోరుకున్నది. రామారావు గారు, ఈ విషయం చెప్పండి. ఒక పెద్ద హత్య కేసుకు సంబంధించి వీళ్ళు విచారణకు పిలవడం జరుగుతుంది, లేకపోతే ఏదైనా ఒక పెద్ద కుంభకోణానికి సంబంధించి కొంతమందిని పిలవడం జరుగుతుంది. మేము ఎంపీలుగా ఉన్నామను, లేకపోతే మేము సెలబ్రిటీస్ హోదాలో ఉన్నామను విచారణకు హాజరు కాకపోవడాన్ని ఎలా చూడాలంటారు మీరు? అదే ఒక సామాన్యుడిని అయితే వదిలేస్తారా? అలాంటి ఎగ్జామ్షన్స్ ఉంటాయా సామాన్యుడికి? ఇక్కడ ఇప్పుడు అదే సామాన్యుడు అయినడితే ఎప్పుడో అన్ని హ్యాంగ్ చేసేవారు, లేకపోతే శిక్షించి జైల్లో పెట్టేవారు. ఆయన సామాన్యుడు కాదు కదా, అసామాన్యుడు. ఆయన వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అవినాష్ రెడ్డి గారి తాలూకు వెనక ఎవరున్నారు, ఆ వెనకున్న వాళ్ళు వెనక ఎవరున్నారు, ఇవన్నీ తెలుసు కదా. తెలియబట్టి ఈ విధంగా ఏడుస్తుంది జడ్జిమెంటు. గనక మొన్న ఒక మాట విని చాలా బాధపడ్డాను. ఏ అమ్మాయి నువ్వు తొందర పెట్టేస్తే కేసు కొట్టేస్తా ఉన్నారట ఎవరో. తప్పు కదమ్మది. అంటే తొందర ఉండదా? తన తండ్రిని ఇంటి వెయిట్లు వేసి చంపేసిన తర్వాత 17 వెయిట్లు వేసిన తర్వాత అంత దారుణంగా చంపిన తర్వాత అమ్మాయి తొందరపడద్దు, అమ్మాయి బాధపడద్దు, బాధపడితే కేసు కొట్టేస్తారా?
గనక ఇది కేవలం అవినాష్ రెడ్డి ఆ వ్యక్తిగతమైనటువంటి ఎవరినో అడ్డం పెట్టుకున్నాడు కాపాడుతున్నారు అంతే. ఇది ఎవరికేదో నీరు గారుస్తారా ఏమిటో మరి తెలీదు. నీరు గారిస్తే ఇంకా సిబిసిఐడి మీద పూర్తిగా నమ్మకం కోల్పోతారన్నమాట అంతే. ఇది అలాగే ఇప్పుడు మోదీ గారు కర్ణాటకలో కోల్పోయారు కదా, అంటే మోడీ గారి పరిపాలనలో మొహమాటానికి పోతారు అనేటువంటి ఒక ఆలోచన వస్తుందన్నమాట. మోడీ గారి పరిపాలనలో మొహమాటానికి పోకపోతే శిక్షలు బాగా ఉన్నట్టయితే ఇలాగెందుకు ఓడిపోతారు? ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు, ఏం చేస్తాను ఊరికను కాదంటే అవినాష్ రెడ్డి బీజేపీలో కలిసిపోతాడు. అంటే బీజేపీలో కలిసిపోయినట్టయితే ఒకళ్ళు మర్డర్ చేసి బీజేపీలో కలిసిపోతాడా? అందువలన ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే కేవలం వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాన్ని ఎప్పుడైతే చూసారో వాళ్ళు ఉనికిని కోల్పోతారు. మనకున్నటువంటి సిబిసిఐడి మీద మన గౌరవాన్ని కూడా కోల్పోతారు. ప్రజలకి నమ్మకం ఉండదు. న్యాయస్థానాల మీద కానీ ఇట్లాంటి కీలకమైనటువంటి ఇట్లాంటి మన సిబిసిఐడి సంస్థల మీద కానీ వాళ్ళు నమ్మకం ఉండదన్నమాట. నమ్మకాన్ని కోల్పోతారు. ముఖ్యంగా ఒక దస్తగిరి ఒక వాంగ్మూలం ఇచ్చాడు, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ఒక స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అంటున్నారు. బట్ కోర్టుకు సమర్పించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది అతిపెద్ద డౌట్. అవునండి, అది ఎందుకంటే అది కేవలం మొత్తం డొంకలాగితే అందరి గుట్టు బయటపడొద్దనే ఉద్దేశంతో డొంకలాగకుండా జాగ్రత్త పడుతున్నారు. అన్నీ గూగుల్ టేక్అవుట్ తప్పలేస్తున్నారు. అన్నీ అక్కడ అందరూ ఉన్నారు, తాగుతున్నారు, తాగిన తర్వాత ఎలాగ వెళ్ళారు, ఎలా కొట్టారు, చంపిన తర్వాత ఏం చేశారు అన్నీ వివరంగా ఉన్న తర్వాత ఏమో మన వాళ్ళే కొంతమంది ఎలాగెందుకు కాకూడదు అంటే మరి ఏం చెప్పాలా? ఏమండి న్యాయం ఎప్పుడు రెండు రకాలుగా ఉండదు, ఏకపక్షంగా ఉంటుంది న్యాయం. దస్తగిరి చెప్పింది ఒకలాగాను, ఇంకెవరో చెప్పింది ఒకలాగా ఉండదు. ఒకేలాగా చంపుతారు కదా. దస్తగిరి 17 వేట్లు వేశారంటే ఇంకెవరు చెప్పినా 17 వేట్లే వేసి ఉండాలి. దస్తగిరి ఆయన లేకపోతుండగా కత్తితో పొడిచారంటే ఇంకెవరు చెప్పినా అదే చెప్పాలి కదా. అలా కాకుండా రోజుకోటి చెప్తున్నడితే మీడియానే ఏమనుకోవాలి? అందువల్ల చాలా ఒక దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు న్యాయ వ్యవస్థ ఉంది. ఇప్పుడు సిబిసిఐడి కూడా ఏం చేస్తుందండి, రాజకీయాలకి లొంగి బిహేవ్ చేయవలసినటువంటి దౌర్భాగ్యపు స్థితిలో సిబిసిఐడి ఉంది. ఇప్పుడు రేపు అవినాష్ రెడ్డి అరెస్ట్ అని అంటున్నారు, కానీ విచారణకే హాజరు కావట్లేదు. ఇంక అరెస్ట్ చేసేది ఎప్పుడు అనేది కొంతమంది వాదన. అవును, కొంతమంది నిజమే కదమ్మా. అవినాష్ రెడ్డి అరెస్ట్ కావాల్సినటువంటి ఆధారాలు అన్నీ ఉన్నాయి, మరి ఎందుకు అవుతున్నారు? ఆయనకి అరెస్ట్ కావాల్సిన ఆధారాలు లేకపోలేదు. అన్ని ఫైల్ సిద్ధంగా ఉంది. ఏ క్షణానైనా అరెస్ట్ చేయొచ్చు, ఏ క్షణానైనా అరెస్టు చేయొచ్చని షర్మిల గారే చెప్తున్నారు సాక్షాత్తు. సునీతారెడ్డి చెప్తుంది సాక్షాత్తు. ఇంకెవరు చెప్పాలి? అందువల్ల ఇది కేవలం వాళ్ళ ఉనికే ప్రమాదకరం అండి. గవర్నమెంట్ మీద ఒక సదాభిప్రాయం ఉండదు ఈ బీజేపీ గవర్నమెంట్ మీద. అలాగే ఈ న్యాయస్థానాల మీద కానీ ఈ దర్యాప్తు బృందాల మీద కానీ ఎవరికి ఒక గౌరవం ఉండదు. వాటి గౌరవాన్ని వాళ్ళే తీసుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.